ఈరోజు మేమైతే గాన్గాపూర్ వెళ్తున్నాము. సో మీకు హైవే హైదరాబాద్ టు గాన్గాపూర్ వెళ్తున్నాము. గాన్గాపూర్ అంటే దత్తాత్రేయ స్వామి టెంపుల్. అక్కడ నృసింహ సరస్వతి స్వామి ఉంటారు. ఆయన చాలా మహిమ గల ఆయన. సో అక్కడికైతే మేము వెళ్తున్నాము ఈ రోజు అయితే. ఇది చూసారు కదా, సూపర్ ఉంది అసలు. డాడీ అయితే పడుకున్నారు చూడండి. అన్ని డ్రైవింగ్. అది కర్ణాటక వచ్చేసాం. కర్ణాటక వచ్చిన తర్వాత అయితే మాకు వర్షం ఇంకా చాలా పెద్దగా అయితే వచ్చింది. సో క్లైమేట్ కూడా చాలా బాగుంది. నేచర్ అయితే అసలు సూపర్ అనేటట్టు ఉందన్నమాట. మీరే చూడండి ఎంత బాగుందో అనేది. ఇంత అందంగా నేచర్ ఉంటే మనం ఆస్వాదించకుండా ఎలా ఉంటుంది చెప్పండి. చూసారా, ఇది హైదరాబాద్ టు గాన్గాపూర్ వెళ్ళేటప్పుడు ఇది ఒక స్పాట్ అనమాట. ఫొటోస్ కాట్లకి అయితే చాలా బాగా వస్తుంది. నేను ఇక్కడ చాలా ఫొటోస్ దిగాను. ఇంత బాగుంటే మనం ఫొటోస్ దిగకుండా ఎలాగుంటాం కదా, దిగుతారు కదా ఎవరైనా. సో నేను దిగాను అనమాట. అది చాలా బాగుంది. అదేంటో మేఘాలు కూడా మా వెనకాలే వస్తున్నట్టు వచ్చినాయి అసలు. చూసారు కదా ఎంత బాగుందంటే క్లైమేట్ వ్యూ అసలు చాలా బాగుంది. మాకు చాలా బాగా నచ్చింది. అసలు ఈ రూట్ చూస్తే మళ్ళీ వెళ్ళాలి అని అనిపించింది అనమాట. అంత బాగుంది. చూసారా, ఇంకా గాన్గాపూర్కి 20 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఫైనల్లీ రీచ్ అయిపోతున్నాం గాన్గాపూర్కి. రోడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా ఎక్సలెంట్గా ఉంది. క్లైమేట్ అయితే ఇంకా సూపర్ అన్నమాట. వర్షం పడుతూ ఎండ వస్తూ చాలా బాగుంది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? దత్తాత్రేయ స్వామి అవతారాల్లో ఒక అవతారం. అది నృసింహ సరస్వతి స్వామి అవతారం. ఆయన గాన్గాపూర్ లోనే ఉన్నారు. 28 years గాన్గాపూర్ లోనే ఉన్నారు. ఆయన చాలా పవర్ఫుల్ అన్నమాట. కర్ణాటక బస్సులు చూసారా? వీళ్ళు కర్ణాటక బస్సులు మార్చరు అనుకుంటా. సేమ్ ఎప్పుడు చూసినా అయ్యే బస్సులు. టీవీలో చూసాను, అందుకే. మా అన్నయ్య డైలాగ్ వేస్తున్నారు వెనకాల నుంచి. మనం సెటైర్ ఇయ్యాలి కదా. గాన్గాపూర్ అయితే ఫైనల్లీ రీచ్ అవుతున్నాం ఇంకో 6 కిలోమీటర్స్లో. ఫస్ట్ మనం గాన్గాపూర్కి వెళ్ళేటప్పుడు ఆర్చ్ వస్తుంది అనమాట. అది ఆర్చ్. సో ఆర్చ్ వచ్చిందంటే ఇంకా మనం ఎంటర్ అవుతున్నామని ఇంకా అనుకోవచ్చు. చూసారు కదా ఆ ఆర్చ్ అనమాట. అది చాలా అంటే బాగుంటుంది. స్వామివారు ఉంటారు ఆర్చ్ మీద. చూసారు కదా, ఆర్చ్ నుంచి ఇంకా స్ట్రైట్ వెళ్తే మనకు ఒక 6 కిలోమీటర్స్లో గాన్గాపూర్ అయితే రీచ్ అవుతాము. చాలా అంటే చాలా బాగుంది. ఫైనల్లీ గాన్గాపూర్ రీచ్ అయిపోయాం. మేము గాన్గాపూర్లో ఫస్ట్ అవధూత ఆశ్రమం చూసాము. తర్వాత అది కుదరలేక అశోక గ్రాండ్ అనే హోటల్లో రూమ్ తీసుకున్నాం. ఈవినింగ్ అయిపోయింది మేము వెళ్ళేసరికి. సో ఈవినింగ్ అయినా దర్శనం చేసుకుందాం అని చెప్పేసి ఆ రోజు ఈవినింగ్ దర్శనానికి వెళ్ళాము. అంటే స్వామివారి పల్లకి సేవ అండ్ అలాగే స్వామి దర్శనం కూడా చేసుకుంటే నెక్స్ట్ డే మనం అష్టతీర్థాలకి వెళ్ళొచ్చు అని అనుకున్నాం అనమాట. సో ఇది అవధూతాశ్రమం. ఇక్కడ కూడా రూమ్స్ బాగానే ఉన్నాయి. ఎవరైనా వస్తే ఇక్కడ కూడా మీరు చూడండి రూమ్స్. సో ఫైనల్లీ దర్శనానికి అయితే వచ్చేసాం అనమాట. ఇదే స్వామివారి గుడి.
ఎంట్రన్స్ అనమాట ఇది. సో ఈ లోపల మనం ఫోన్ ఎలా ఉంటుంది, కానీ దేవుడి దగ్గర మట్టికి మనం ఫోన్ యూజ్ చేయకూడదు. సో ఇది క్యూ. మేము వెళ్ళినప్పుడు అంత రష్ అయితే లేదు. సో చాలా బాగా జరిగింది. అండ్ అదే టైంకి పల్లకీ సేవ జరుగుతుంది. సో మేము ఇంకా పల్లకీ సేవ చూసి, మెయిన్ మనం ఈ గుడిలో చూడాల్సిందే పల్లకీ సేవ. పల్లకీ సేవ చూస్తే మనకు చాలా బాగా మంచి జరుగుద్ది. స్వామివారిని డైరెక్ట్గా చూడొచ్చు. ఇక్కడ మనం ఏం యూజ్ చేయాలంటే దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని మనం జపిస్తూ ఉంటే చాలా మంచిదన్నమాట. ప్రతి ఒక్కరి నోట్లో నుంచి అదే పదం వస్తుంది, దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని. ఇక్కడైతే మనకి పల్లకీ సేవకి రెడీ చేస్తున్నారు అక్కడ. అందుకే అందరు అక్కడ నించుని ఉన్నారు దర్శించుకోవడానికి. స్వామివారు అయితే వస్తున్నారు. జరుగుద్ది అనమాట. టెంపుల్ చుట్టూరు 3 times తిరుగుతారు. భక్తులందరూ అలాగే నించునే పల్లకీ సేవను చూస్తారనమాట. మెయిన్ ప్రత్యేకత ఇదే ఈ టెంపుల్కి. అండ్ అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడికి మానసికంగా ఇబ్బంది పడే వాళ్ళు అండ్ అలాగే దెయ్యాలు పెట్టి విముక్తి చెందని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే విముక్తి చెందుద్దని వాళ్ళ నమ్మకం అనమాట. సో అందరు ఇక్కడికి వచ్చి వాళ్ళు దర్శించుకుంటారు విముక్తి కోసం. స్వామివారు కూడా బాగా మంచిగా వాళ్ళని ఇస్తారని చెప్పేసి వీళ్ళ నమ్మకం అనమాట. చూసారు కదా వీళ్ళందరూ వాళ్ళే. అసలు పల్లకీ సేవ అప్పుడైతే ఎంత కేకలు వినిపిస్తాయో, కానీ ఏ భక్తులు ఎవ్వరు భయపడరు, అందరు పక్కనే ఉంటారు. ఎందుకంటే స్వామివారి ప్రత్యేకత అలాంటిది ఈ టెంపుల్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఇది Day 2 అనమాట. Day 2 ఇన్ గాన్గాపూర్. సో ఫైనల్లీ మేము రెడీ అయిపోయాం మళ్ళీ టెంపుల్ దర్శనానికి. హాయ్, ఇదే Day 2 ఇన్ గాన్గాపూర్ అనమాట. సో నెక్స్ట్ డే మేము ఇలాగ స్టార్ట్ అయిపోయాం. అష్టతీర్థాలకి అయితే స్టార్ట్ అయ్యాం. అష్టతీర్థాలు ఏంటంటే ఇక్కడ మెయిన్ అష్టతీర్థాలే. ఎందుకంటే స్వామివారు ప్రతి తీర్థం దగ్గరికి వెళ్ళి స్నానం చేసేవాళ్ళు. ఇక్కడ అష్టతీర్థాల్లో స్నానం కనుక చేస్తే మనకి పాపాలు అండ్ అలాగే మన పూర్వజన్మ ఏమన్నా ఉంటే పోతాయని చెప్పేసి ఇక్కడ నమ్మకం అనమాట. సో అలాగే ఇక్కడికి ఎవ్వరొచ్చినా, భక్తులు ఎవ్వరొచ్చినా సరే ఈ అష్టతీర్థాలకు వెళ్ళి స్నానం చేస్తారు. ఫస్ట్ మెయిన్ తీర్థం ఏంటంటే భీమా అమర్జ సంగమం అనమాట. భీమా అమర్జ సంగమం ఏంటంటే 2 నదుల కలయిక. దీన్ని కాశీ అని కూడా, గయా అని కూడా అంటారంట. అంటే గయలో ఎంతైతే మనకి పవర్ ఉందో ఇక్కడ కూడా అంతే పవర్ ఉందనని. అండ్ అలా ఇక్కడ భీమా అమర్జ సంగమం ఏంటంటే స్వామివారు ఇక్కడే గాన్గాపూర్లోనే ఉన్నారు కదా. గాన్గాపూర్ 28 yearsలో ఉంటే ఎక్కువ టైం అనేది ఈ భీమా అమర్జ సంగమం దగ్గరే స్పెండ్ చేశారు. ఇక్కడ రాజుగారు ఒకళ్ళు ఉంటారు, ఆయన అక్కడే ఉండి ఈయనకి పీఠం లేదని చెప్పేసి ఆయనకు ఒక పీఠం ఏర్పాటు చేశారు. ఆ పీఠమే మనం ముందు దర్శించుకున్న దేవాలయం, అదే స్వామివారి దేవాలయం. సో అదే ఆ పీఠం అనమాట. ఇదేంటంటే స్వామివారు ఇక్కడ ఉండి ధ్యానం చేసుకునే వాళ్ళు. ఇది మేడంబర వృక్షం అనమాట. మెయిన్ ఈ వృక్షం దగ్గరే స్వామివారి ధ్యానం చేసుకునే వాళ్ళు. ఇక్కడ ఈ ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి ఉన్నది. ఈ ప్లేస్ కనుక వస్తే ఇదంతా దర్శించుకోకుండా అయితే వెళ్ళకండి. ఇక్కడ వాటర్ కూడా మనకి కొంతకాలమే ఉంటుంది. అది సెప్టెంబర్, అక్టోబర్లోనే ఉంటుంది. మిగతా టైంలో అయితే వాటర్ అనేది ఇక్కడ ఉండదు. అండ్ అలాగే ఈ
భీమామధ్య సంగమం దగ్గర గురుచరిత్ర పారాయణ అనేది చేస్తారు. ఎందుకంటే స్వామివారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇక్కడే గురుచరిత్ర పారాయణ చేస్తారు. గురుచరిత్ర పారాయణ ఎందుకు చేస్తారు ఏంటి అని అంటే మెయిన్ అదే. ఎందుకనంటే ఆయన మహిమలు అన్నీ ఉంటాయి, దాంట్లో మనం పారాయణ చేసుకుంటే అవన్నీ తెలుస్తాయి, ఆయన గురించి మొత్తం మనం తెలుసుకోవచ్చు. అది ఇక్కడ భక్తులు వచ్చి 7 days అలాగా పారాయణ చేసుకుంటారు. పారాయణ చేసుకుంటే చాలా మంచిది. అండ్ ఇది వాటర్ అన్నమాట, భీమామధ్య సంగమం. ఈ వాటర్ చెప్పాను కదా ఉండదని చెప్పేసి, సో ఈ వాటర్ కొంతకాలమే ఉంటుంది, అది కొన్ని 3 months 2 months అలా ఉంటుంది. గురుచరిత్ర పారాయణ నీకెలా తెలుసు అని అనుకోవచ్చు. నాకు ఎలా తెలుసు అని అంటే మా మమ్మీ చేసుకుంటారు, పారాయణ రోజు చేసుకుంటారు. ఆయన మహిమలు అయితే చాలా చాలా బాగుంటాయి, నేను అది వింటూ ఉంటాను మా మమ్మీ చేసేటప్పుడు. ఆయన మహిమ ఒక్కటైతే నేను చెప్తాను. ఒక రైతు ఉండేవాళ్ళు, గాన్గాపూర్లోనే ఒక రైతు ఉండేవాళ్ళు. ఆ రైతు స్వామివారిని చాలా బాగా నమ్ముతారనమాట. నమ్మే విషయంలో ఆయన రైతు ఏమంటారంటే, స్వామి నా పొలానికి రండి, నా పొలానికి వచ్చి మీ అడుగు పెట్టండి, నాకు అంతా మంచి జరుగుద్ది అని నమ్ముతారు. అప్పుడు స్వామివారు ఏం మాట్లాడకుండా ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతారు. మళ్ళీ ఆయన తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ రైతుకు కనిపిస్తారు. రైతు మళ్ళీ అడుగుతారు, స్వామి రండి స్వామి నా పొలం చూడండి అని అంటారు. అయితే అస్సలు ఏం మాట్లాడకుండా స్వామివారు ఒకటి చెప్తారు. ఏంటంటే అది నీ చేను కట్ చేసేసే, మొత్తం ఇప్పుడే తీసే అని అంటారు. మరో నిమిషం కూడా ఆలోచించకుండా రైతు వెంటనే అదంతా కట్ చేసేస్తారనమాట. కట్ చేసేస్తే అక్కడున్న వాళ్ళ వైఫ్ అండ్ అలాగే వాళ్ళు ఎందుకు కట్ చేస్తున్నారు ఏంటి అని అడుగుతారు. సో అంటే స్వామివారు నాకు నమ్మకం ఉంది ఆయన మీద, సో ఆయన్ని నేను చెప్పింది నేను చేస్తానని చెప్పేసి ఆయన నమ్ముతారు. సో అదంతా చైన్ అంతా కట్ చేస్తారు. కట్ చేసిన నెక్స్ట్ డేనే అక్కడ వరదలు వచ్చి వర్షం వచ్చి మిగతా పొలాలన్నీ పోతాయి అన్నమాట. అసలు నుంచి కూడా ఏముండదు, చాలా పెద్ద వరద అయితే వస్తుంది. అసలు పొలాల్లో అందరు రైతులు ఏడుస్తూ ఉంటారు. అది చూసి అప్పుడు వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు, అప్పుడు జనాలు చూసి స్వామివారి మహిమ తెలుసుకొని తప్పన్నామే, మనం ఆయన చేసింది మంచికే, మన మంచికే అని చెప్పేసి వాళ్ళు అప్పుడు నమ్ముతారు. అండ్ అలాగే రైతు పొలంలో చేను అంతా తీసిన తర్వాత మళ్ళీ ఆ వర్షానికి మళ్ళీ మొలకలు వచ్చి మళ్ళీ పంట చాలా బాగా పండింది. సో పంట ఇంకా బాగా పండడం వల్ల అక్కడ ఎవరైతే కోల్పోయారో పొలాలు వాళ్ళందరికీ ఈయనైతే దానం చేస్తారనమాట. సో ఇది ఒక మహిమ అనమాట నృసింహ సరస్వతి స్వామిది. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు పారాయణ చేస్తే మీకు అన్నీ తెలుస్తాయి. పారాయణ చాలా బాగా తెలుస్తాయి అన్నమాట. ఆయన కథలు అవన్నీ ఇప్పుడు చూసారు కదా, గయలాగా ఇక్కడ కూడా పిండ ప్రదానాలు చేస్తారు. అండ్ మళ్ళీ టెంపుల్కి అయితే మేము వచ్చేసాం. మళ్ళీ టెంపుల్కి మాకైతే ఇక్కడ కుదరలేదు భిక్ష తీసుకోవడం. భిక్ష అయితే మెయిన్ అనమాట. ఎందుకంటే ఇక్కడ స్వామివారు 12ంటికి 5 ఇళ్లలో భిక్ష తీసుకుంటానని చెప్పారు. ఇప్పటికీ ఆయన వస్తారంట. అది ఏ రూపంలో వస్తారో తెలీదు, అది ఎవ్వరికి తెలియదు ఏ రూపంలో వస్తారని. కానీ ఇప్పటికీ ఆయన వచ్చి అక్కడ భిక్ష తీసుకుంటారు. అది ఎవరి దగ్గర తీసుకుంటారని కూడా మనకు తెలియదు. అండ్ అలాగే ఇంకా గురుచరిత్ర పారాయణ చేసే వాళ్ళ ఇంటి దగ్గరకు కూడా ఆయన వస్తారు. ఏ రూపంలో వచ్చి తీసుకుంటారో తెలియదు అంట, కానీ ఆయన వచ్చి గట్టికి భిక్ష అయితే తీసుకుంటారంట. అది అందరు నమ్ముతారు. ఆయన భిక్ష తీసుకుంటున్నారు అంటే డబ్బులు అవి ఏం అడగరు. ఆయన వచ్చి మంచినీళ్ళు అండ్ అలాగే తినడానికి అడుగుతారంట. అది కుక్క రూపంలో వస్తారా, మనిషి రూపంలో వస్తారా, వేరే రూపంలో వస్తారా అనేది ఎవ్వరికి తెలియదు. సో ఇదంతా మెయిన్. ఇది గుడి అయిపోయింది మాకు దర్శనం ఈరోజు. అందుకే ఇంకా మేము పల్లకి సేవకు ఉండలేదన్నమాట. ఆ రోజు ఇంకా వచ్చేసాము. భిక్ష కూడా అయితే మేము తీసుకోలేదు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది మాకు. అండ్ అలాగే ఇక్కడ మెయిన్ ఇంకొకటి ఏంటంటే పాదుకులు. స్వామివారి పాదుకులు ఇక్కడే వదిలేసి వెళ్ళారనమాట. సో ఆ పాదుకులు 5ంటికి మార్నింగ్ 3 to 5కి ఉంటుందని చెప్పేసి అన్న దర్శనం. మేమైతే ఏం చూడలేదు. ఇవన్నీ అయితే పాదుకుల గుడి అంతా. ఇంకైతే ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అనమాట. మళ్ళీ రూమ్కి వెళ్ళి మళ్ళీ మేము రిటర్న్ అయిపోతాం. సో ఇదంతా ఆ రూట్.
అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం గాన్గాపూర్ టు హైదరాబాద్. దత్తాత్రేయ స్వామి అంతే అయిపోయింది, కంప్లీటెడ్. సో మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే రిటర్న్ అయిపోతున్నాం. ఇక్కడ మేము ఏం చేస్తున్నాము అని అంటే సీతాఫలాలు అనమాట. సీతాఫలాలు కర్ణాటకలో చాలా బాగా దొరికాయి. ఎందుకని చెప్తున్నానంటే మొత్తం మేము వెళ్ళే రూట్ అంతా వాళ్ళే కూర్చుని అమ్ముతున్నారు. మన సైడ్ సీతాఫలాలు ఎంత ఎక్కువ రేటో ఇక్కడ చాలా అంటే చాలా తక్కువ. అక్కడ బస్తా కనిపిస్తుంది, ఆ బస్తా మీరు ఎంత ఉండొచ్చు అని అనుకుంటున్నారు. నేను చెప్తున్నాను ఆ బస్తా వచ్చేసి వాళ్ళు 250-300 చెప్తున్నారు. మనం కనుక బేరం ఆడితే కనుక 180-200 అలా ఇస్తున్నారు. కానీ మేము ఎక్కువ బేరం ఆడలేదు, ఎందుకంటే వాళ్ళు వెనకాల ఉన్న అడవిలో నుంచి వచ్చి ఇక్కడ పెట్టి అమ్ముకుంటున్నారు. సో మేమైతే ఏం బేరం ఆడలేదు. మాకైతే ఇలాగా సీతాఫలాలు అయితే చాలా బాగా దొరికాయి. మేమైతే సీతాఫలాలు తీసుకొని మా రిలేటివ్స్కి కూడా ఇచ్చాము. ఇదంతా వాళ్ళే, మొత్తం వాళ్ళే ఉంటారు. అండ్ అలాగే ఇక్కడ నేను బిస్కెట్స్ అనేది ఇస్తున్నాను వీళ్ళకి. వీళ్ళ ఫుడ్ ఏమి ఉండదంట పాపం. ఒక ఆవిడ వచ్చి అమ్మ వాటర్ ఉంటే ఇవ్వవా అని అడిగింది. సో వాటర్ కాదు బిస్కెట్స్ కూడా ఉన్నాయని చెప్పేసి మొత్తం అందరికీ నేను బిస్కెట్స్ ఇస్తున్నాను. లడ్డోల ఉన్నది పోరి లై లై లప్పకు గల్ది ప్యారీ ఉన్నది పోరి బం బం బాటికుంది నారి ఉన్నది పోరి లై లై లప్పకు గల్ది ప్యారీ. ఇలా అయితే మేము ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోయాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు కనుక నచ్చినట్టయితే నాకు కమెంట్లో చెప్పండి. థ్యాంక్